మనశ్శాంతి కోసం వచ్చినామన్నా గుడికి. 36 మంది యాత్రికులు ఆధ్యాత్మిక యాత్ర పేరుతో ఈ నెల 6న చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రం నుంచి వివిధ పుణ్యక్షేత్రాలను చూడటానికి బయలుదేరారు. కానీ వారికి ఇదే చివరి మజిలీ అయింది. వీరు ప్రయాణిస్తున్న బస్సు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో పల్టీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మా మనసు నా స్వామి చనిపోయినాడే, పాదాలు పోయాల్సినాయేమో మా గోల్దువా. మా భర్త చెట్టు బాధపడిపోతాను. ఒకరు వదిలి ఒకరు ఉండలాగున్నావు నాన్న. ఒకరు లేరు నాయన. మనశ్శాంతి కోసం వచ్చినామన్నా గుడికి. మనశ్శాంతి కోసం వచ్చినాము. చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సులో ఈ నెల 6న బెంగళూరుకు చెందిన 12 మంది, చిత్తూరుకు చెందిన 24 మంది ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరారు. వీరంతా శ్రీకూర్మ నుంచి భద్రాచలం వరకు అన్ని పుణ్యక్షేత్రాలు కవర్ చేసేలా ఓ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే బస్సు అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజాము 4:30 ప్రాంతంలో ఘాట్ రోడ్లో అదుపు తప్పి బస్సు పల్టీ కొట్టింది. విజువల్స్ చూస్తుంటే బస్సు మొత్తం బోల్తా పడినట్టు కనిపిస్తోంది. చాలా మంది ప్రయాణికులు ఊపిరాడక మరణించారని తెలుస్తోంది. ఒకరిపై మరొకరు పడటంతో ఊపిరాడలేదని అంటున్నారు. ఇక క్షతగాత్రులను చింతూరు సిహెచ్సికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. వీరిలో 9 మంది అక్కడికక్కడే మరణించగా మరికొంతమంది గాయపడ్డారు. రకరకాల ప్రాంతాలు చూసుకుంటూ వచ్చాము. నిన్న అరకు వెళ్ళాము, సింహాచలం వెళ్ళాము. అరసి వెళ్ళి శ్రీకూరం చూసుకొని ఈ భద్రాచలం వెళ్తుంటే ఉదయం 4:30 గంటల ప్రాంతంలో బ్రేక్ ఫెయిల్ కావడం ఏం తెలియదు మాకు. బస్సు ఈ విధంగా పల్టీ కొట్టాను. 9 మంది చనిపోయారు. ఒక 10-15-20 మంది ఇంజూర్ అయినారు. ఒక 5 మంది సేఫ్ అయ్యారు. మొత్తం ఎంతమంది ఉన్నారండి? మొత్తం 36 మంది అండి. ఇద్దరు డ్రైవర్లు. ఇక ప్రమాదంలో గాయపడిన 21 మంది చింతూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 8 అంబులెన్సులలో గాయపడ్డ వారిని చింతూరుకి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్లతో కలిపి బస్సులో 36 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపటి వరకు వారికి సహాయక చర్యలు అందలేదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రమాద స్థలం దట్టమైన అడవి కావడంతో, భారీగా చలి, సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో 108 అంబులెన్సులకు కూడా సమాచారం ఆలస్యంగా అందినట్లు తెలుస్తోంది. 22 మెంబర్స్ వచ్చారు మా దగ్గరికి. వచ్చిన వాళ్ళలో అందరూ నార్మల్ ప్రస్తుతం స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళకి ఎక్స్రేస్ అవి అవుతున్నాయి. ఒక 4గురికి హెడ్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళు కూడా స్టేబుల్గానే ఉన్నారు. ఈ ఎక్స్రేస్ అందరు తీసిన తర్వాత కూలంకషంగా ఎంతమంది వచ్చారు, ఎవరెవరికి ఏం ఫ్రాక్చర్స్ ఉన్నాయి, దాని ట్రీట్మెంట్తో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా ఎంతమంది ఫ్రాక్చర్స్ అయినాయి, ఎంతమందికి అనేది మనం చెప్పలేము. 22 మంది ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు హెడ్ ఇంజరీ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒకళ్ళని పంపించే సిటీ స్కాన్ కోసం పంపించాల్సిన అవసరం అది. మన దగ్గర హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అందరూ, స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగిన వైద్యం అందిస్తున్నాం. ప్లస్ ఇప్పుడే 6 డెడ్ బాడీస్ వచ్చినాయి. డెడ్ బాడీస్ని కూడా మనం మార్కెట్లో పెట్టించి దానికి మా పిఓ గారి పర్యవేక్షణలో, సార్ కూడా ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు పర్యవేక్షణలో. ఆ డెడ్ బాడీస్ అన్నీ వచ్చిన తర్వాత ఒక 8 నుంచి 12 ఉంటుంది అన్నారు. పూర్తిగా వస్తే కానీ తెలియదు. ప్రస్తుతానికి అయితే 6 డెడ్ బాడీస్ అయితే వచ్చినాయి. మిగతా 22 మంది అయితే మన స్టేబుల్గా ఉన్నారు. ఒకళ్ళిద్దరు మామూలుగా ఏ ఇంజరీస్ లేనరు కూడా 4-5 ఉన్నారు. మొత్తం మీద టోటల్ మీద అయితే ప్రస్తుతానికి అయితే స్టేబుల్గా ఉన్నారు అందరూ. వాళ్ళకి ఎక్స్రేస్ కావాల్సిన ఇవన్నీ తీసి స్టేబుల్గా ట్రీట్మెంట్ ఇచ్చి అవసరం అయితే పంపిస్తాం. దట్టమైన పొగమంచుతో దారి కనిపించకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మలుపు దగ్గర డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయారని, ఘాట్ రోడ్లో జర్నీ డ్రైవర్కు కొత్త కావడం వల్లే బస్సు పల్టీ కొట్టిందా లేదా బ్రేక్ ఫెయిల్ అయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే అన్నింటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా చిత్తూరు ఏరియాలో మన చిత్తూరు నుంచి టూరిస్టులతో వెళ్తున్న బస్సు ఒకటి ప్రమాదం జరిగిందని తెలియజేయడం జరిగింది. బస్సు నెంబరు AP 39 UM 6543 36 మందితో ప్రయాణం
మొదలుపెట్టి ఈ నెల 6వ తారీఖున రాత్రి 8 గంటలకు బయలుదేరి టూర్ కోసం వెళ్ళడం జరిగింది. ఈరోజు తెల్లవారే, ఈరోజు అంటే 12వ తారీఖు తెల్లవారే చింతూరు దగ్గరలో బస్సుకి ప్రమాదం జరిగినట్టు తెలిసింది. దాని గురించి ఆ బస్సుని ఎంక్వైరీ చేయగా బస్సులో 30 మంది ప్రయాణం చేస్తున్నారని తెలిసింది. దాంట్లో కొంతమంది ప్రమాదానికి గురయ్యారని కూడా ప్రాథమిక సమాచారం వచ్చింది. బస్సు విషయంలో అయితే ఫిట్నెస్ వ్యాలిడిటీ ఉంది, ట్యాక్స్ వ్యాలిడిటీ ఉంది, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది, పర్మిట్ ఉంది, పొల్యూషన్ ఉంది. డ్రైవర్ యొక్క డీటెయిల్స్ కూడా తెలియవలసి ఉంది. దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాము. తర్వాత మిగిలిన విషయాలు మీకు తర్వాత తెలియజేస్తాం. అయితే చాలా మంది మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలు చూడటానికి వచ్చామని, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ యాక్సిడెంట్ లో ఒక 9 మెంబర్స్ చనిపోయారు సార్. ఒక 23 మెంబర్స్ వరకు ఇంజూర్డ్ అయ్యారు సార్. వీళ్ళందరినీ కూడా మన సిహెచ్సి చింతూరుకి షిఫ్ట్ చేసాం సార్. ఈ యాక్సిడెంట్ కి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ప్రాథమికంగా మేము అనుకుంటున్నాం సార్.